అండి నమస్తే. రోజుకి రూ. 800 సంపాదిస్తూ జీవితంలో ఫైట్ చేస్తున్న చాలామంది యువకులు ఒకరోజు యూరోప్ వెళ్ళి 3,00,000 సంపాదించాలని కలగంటారు. కానీ నిజంగా యూరోప్‌లో జాబ్స్ ఉన్నాయా? లేదా సోషల్ మీడియాలో చూపించే వీడియోస్ అంతా ఫేకా? నెదర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ లాంటి కంట్రీస్‌లో ఇండియన్స్‌కి ఫ్యూచర్ ఉందా? ఈ వీడియోలో నేను మీకు మోటివేషన్ మాత్రమే కాదు, 100% రియాలిటీ కూడా చెప్పబోతున్నాను. ఎవరో చెప్పని నిజాలు నేను చెప్పబోతున్నాను. దయచేసి వీడియో చివరిదాకా చూడండి. డిస్క్రిప్షన్ తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడామో దానికి సంబంధించిన వివరాలు, లింక్స్, మెయిల్స్, ఐడీస్ అన్నీ ఉంటాయి. సో వీడియో చూసి అర్థం చేసుకొని అప్పుడు డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందు మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూరోప్ అనేది మ్యాజిక్ కంట్రీ కాదు. ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే 3,00,000 శాలరీ, కారు, లగ్జరీ లైఫ్ సినిమాల్లో లాగా వచ్చేయవు. స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే, డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూరోప్లో జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు యూరోప్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే పాపులేషన్. ఓకే, అంటే అక్కడ ఓల్డ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఓల్డ్ పీపుల్ని వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు కాబట్టి వర్కర్స్ తగ్గిపోతున్నారు. సో అందుకే ఐటీ వర్కర్సు, ఎలక్ట్రీషియన్స్, వెల్డర్స్, నర్సెస్, డ్రైవర్సు, వేరోస్ వర్కర్సు, ఫ్యాక్టరీ వర్కర్సు, ఇలాంటి జాబ్స్కి ఫారినర్స్కి చాలా డిమాండ్ ఉంది. చాలా బాగా హైర్ చేసుకుంటున్నారు. యూరోప్ వెళ్ళి యాక్సిడెంట్ అయితే ఇండియాలో చూసినట్టు 100 మంది గుమికూడి ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం అలాంటివన్నీ చేయకూడదు. చేస్తే బుక్ అయిపోతాం. సో అవన్నీ యూరోప్లో నడవు. డిసిప్లిన్ కోసం ఈ వాడి చెప్పాను మీకు. నెదర్లాండ్స్లో రియాలిటీ ఏంటనేది తెలుసుకుందాం. నెదర్లాండ్ గురించి మాట్లాడితే ఇది యూరోప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు. శాలరీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఐటీ, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ శాలరీయే 2,50,000 నుంచి 5,00,000 వరకు ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే నెదర్లాండ్స్ మోస్ట్లీ స్కిల్స్ వర్కర్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంది. డిగ్రీ, ఎక్స్పీరియన్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ స్ట్రాంగ్గా ఉండి ఛాన్సెస్ పెరుగుతాయి. అన్స్కిల్డ్కి చాలా లిమిటెడ్గా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫిన్లాండ్ ఒక రియాలిటీ తెలుసుకుందాం. ఫిన్లాండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ, సేఫ్ కంట్రీ. కానీ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కోల్డ్గా ఉంటుంది. వేర్ హౌసెస్, క్లీనింగ్, సీజనల్ జాబ్స్, హోటల్ జాబ్స్ చాలా ఉంటాయి. కానీ చాలామంది చెప్పని నిజం ఏంటంటే ఫినిష్ లాంగ్వేజ్ తెలియకపోతే జాబ్ సెర్చ్ కోసం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్ ఓన్లీ జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తే ఇంగ్లీష్ బేస్ మీద చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఫినిష్ లాంగ్వేజ్ అనేది అవసరం ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, యూరోప్ వెళ్ళే స్ట్రగుల్ అవ్వకూడదని మీరు ఫినిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని ఫిన్లాండ్ ట్రై చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒక ఇంగ్లీష్తో ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దానికోసం కొంత ప్రిపరేషన్ అవ్వాలి. మీరు హోంవర్క్ చేయాలి. అంటే ఏ కంట్రీ, జపాన్ వెళ్ళాలంటే జపనీస్ నేర్చుకుని ఉంటే, అలాగే జర్మనీ వెళ్ళాలంటే A1, A2 లాంగ్వేజ్, లేదా ఇట్లా ఫినిష్ వెళ్ళాలంటే ఫిన్లాండ్ వెళ్ళాలంటే ఫినిష్ లాంగ్వేజ్, అలాగ లోకల్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుద్ది. ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లిదండ్రులాగా లాంగ్వేజ్ మీకు అన్ని విధాలుగా హెల్ప్ ఉంటుంది. మన ఇండియన్స్ ప్రపంచంలో ఎక్కడున్నా సర్వైస్ అవుతారు. ఎందుకు సర్వ్ అవుతారంటే మన వాళ్ళు దుబాయ్లో మన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు. ఎందుకంటే ఇండియన్స్ హార్డ్ వర్కింగ్ పీపుల్. అది ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఫేక్ ఏజెంట్లని అవాయిడ్ చేసేయండి. రోజు ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్ కానివ్వండి, ఇంకా టెలిగ్రామ్స్లో, వాట్సాప్స్లో, ఫేస్బుక్స్లలో ఎవరు ఏది పెడితే దాన్ని హైప్ చేసేసి దానిలో రియాలిటీ ఉందా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళ కాంటాక్ట్లు ఇచ్చేసి, ఈమెయిల్ చేసేసి, సీవీలు పంపించేస్తే పని అయిపోదు. సో అలా వాళ్ళు మేము ఈ డేటాను యూజ్ చేసుకొని వాళ్ళు పద్దాకా మీకు కాంటాక్ట్లో ఉంటారు. సో అందుకోసం మీరు ముందు ఫిల్టర్ చేసుకోవాలి, ఎవరు జెన్యూన్ కాదని. ఎవరు పడితే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తే దానిలో జాయిన్ అయిపోయి వాళ్ళు చెప్పే సోదంతా ఎన్నుకుంటా. ఇలా ఇవాళ రేపు ఇవన్నీ ఎట్లయినాయి అంటే ఛానల్స్, సోషల్ మీడియా న్యూస్ ఛానల్ లాగా ఏదో ఒక విషయాన్ని హైప్ చేస్తాయి. అసలు ఛానల్ పెట్టింది ఎందుకు, అది నడుస్తుంది ఎందుకు, వదిలేసి ఏదో ఒక విషయాన్ని మనం కూడా
ఆడికి పెట్టిందల్లా చూసుకుంటా చూస్తూ ఉంటాం. ఎందుకు పెట్టాము? అసలు మన పర్పస్ ఏంటి? మన టైం ఆడి కోసం ఎందుకు వేస్ట్ చేయాలి? ఆ ఛానల్ మనకేమైనా ఉపయోగపడుతుందా? మన ఫ్రెండ్స్‌కు, పిల్లలకి, మన ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా చూసుకోవాలి. అంతేగాని టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం వేరే వాడి ఛానల్‌లో. మనకు అవసరమా? స్కూ స్కిల్స్ నేర్చుకుంటే, అలాగే మీరు డైరెక్ట్‌గా అప్లై చేస్తే, లేదా రిప్యూటెడ్ ఏజెంట్స్‌తో అప్లై చేస్తే, పేషెన్సీ ఉంటే మీకు లైఫ్ మారే అవకాశం ఉంది యూరప్ కోసం. ఈరోజు విలేజ్‌లో ఉన్న ప్రతి వ్యక్తి రేపొద్దున యూరప్‌లో వెళ్ళి ఫ్యామిలీ సెటిల్ అవ్వాలనే కల ఇంపాసిబుల్ అయితే కాదు. స్కిల్ ఉండి రైట్ వేలో వెళ్తే. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్‌గా ఎలా అప్లై చేయాలనేది ఏం మిస్టేక్ లేకుండా చెప్తాను వినండి. తెలియని ఏజెంట్స్‌కి లక్షలు లక్షలు ఇచ్చే బదులు మీరు డైరెక్ట్‌గా అప్లై చేయండి. లింక్డ్ఇన్‌లో, యూరోప్ పోర్టల్‌లో, వర్క్ ఇన్ ఫిన్లాండ్‌లో, మేక్ ఇన్ జర్మనీ, యూరోపాసు, సీవీ ఇలాంటివి అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. ఈ వెబ్సైట్స్‌లో యూరోప్ వెళ్ళాలంటే మీరు పాస్‌పోర్టు, మంచి యూరోపాస్ సీవీ, కవర్ లెటర్ తయారు చేయించుకోవాలి. ప్రొఫెషనల్స్‌తో తయారు చేయించుకోవాలి. స్కిల్స్ ఎక్కువ యాడ్ చేయాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చూడాలి. అలాగే అక్కడ లాంగ్వేజెస్ ఏమైనా వస్తే అవి కూడా స్ట్రాంగ్‌గా మీరు మెన్షన్ చేస్తే మీకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు ఇండియాలో. మీ ఫేసు తెలీదు ఎంప్లాయర్‌కి. సో, మీ ఫేస్‌ని లేదా మీ గురించి తెలియజేసేది ఏంటది? సీవీ. సో, ఆ సీవీ అనేది కరెక్ట్‌గా ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇతను మనకు అవసరం అని. సో, దాన్ని బట్టి మీకు కాల్స్, ఇంటర్వ్యూలు, నెక్స్ట్ స్టెప్‌లు, ఆఫర్ లెటర్‌లు ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవన్నీ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ బుర్రలో ఏమైతే ఉందో, మీకు స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అవి మీ సీవీలో ప్రజెంట్ చేయాలి. ఆ పని ఫస్ట్ చేయండి. ఫ్రెండ్స్, యూరోప్‌కి షార్ట్ కట్ లేదు. యూరోప్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కడు ఆఫర్ లెటరు, ఇంటర్వ్యూ, ఆఫర్ లెటరు, వర్క్ పర్మిటు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు, ఆ పోస్టలు, తర్వాత బీఎఫ్ఎస్, ఇన్సూరెన్సు, అంబాసిడర్‌ని ప్రజెంట్ చేయాలి. అంబాసిడర్ ఒప్పుకుంటే వీసా వస్తది. దీనికి ఇంకో షార్ట్ కట్టే లేదు. సో, షార్ట్ కట్ లేని దానిలో ఎవరు ఏం చేయలేం కాబట్టి ప్రొసీజర్‌ని మనం ఫాలో అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే వీసా ఇవ్వటం, ఇవ్వకపోవడం అనేది అంబాసిడర్ ఇది. అంబాసిడర్‌ని మెప్పించాలంటే మనకు 1, 2 సార్లు మనం రీఅప్లై చేసుకోవచ్చు. అది రీఅప్లై చేయండి. సరైన డాక్యుమెంట్స్‌తో, సరైన దీంతో వర్క్ పర్మిట్స్, సరైన పోలీస్ క్లియరెన్స్ మీది మొత్తం డాక్యుమెంటేషన్ అంతా 1కి 2 సార్లు చదివి అప్లై చేయండి. అవకాశాలు ఉన్నాయో లేదో చూసుకొని అప్లై చేస్తే దయచేసి మీకు ఛాన్స్ అయితే మిస్ అవ్వదు. నమ్మండి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డ్రీమ్ చూడండి, కానీ రియాలిటీ కూడా తెలుసుకోండి. ఫేక్ ప్రామిస్లు అస్సలు నమ్మొద్దు. స్కిల్స్ నేర్చుకోండి. డైరెక్ట్‌గా అప్లై చేయండి, లేదా రిపీటెడ్ ఏజెంట్స్‌ని ద్వారా అప్లై చేయండి. సీవీ, కవర్ లెటర్‌ని మీరు ఎంత బాగా బిల్డ్ చేసుకుంటే అంత మంచిదనమాట. రూ. 1500, రూ. 1000 పోతే పోయింది. కానీ సరైన వాడితో మీరు చేయించుకొని మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకరోజు మీరు యూరోప్‌లో ఫ్యామిలీతో మంచి మూమెంట్‌లో ఉంటే దేవుడికి అంతకంటే పెద్ద అదృష్టం ఉండదు. అంత ఆరోగ్యంగా ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటూ ఉంటే మంచిదే కదా! ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యూరప్ జాబ్స్ గురించి కానీ, ఇంకేదైనా సజెషన్స్ కానీ మీరు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎటువంటి అవకాశం ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా నాకు కామెంట్ చేయండి. లేదా మన వాట్సాప్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. మీరు కాంటాక్ట్‌లో ఉండండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అలాగే మీకు సీవీ ఏదన్నా కావాలి అంటే నేను శాంపిల్ సీవీ ఫ్రీగా ఇస్తాను. నాకు మెయిల్ చేయండి. వాట్సాప్ ద్వారా అయితే మీకు సీవీ క్రియేట్ చేయాలంటే మన ఫ్రెండ్స్ అది సింగపూర్‌లో ఉన్నారు. వారి ద్వారా మనం యూరోపాస్ సీవీ చేపిచ్చిద్దాం. కొన్ని వందల మందికి చేసి ఇచ్చాము, చేసుకుంటున్నారు. మన ఛానల్ ద్వారా చాలామంది అప్లై చేసిన వాళ్ళకి మనకి యూరోప్‌లో గానీ, మిగతా దేశాల్లో గానీ చాలామందికి జాబ్‌లు వచ్చినాయి, ఆఫర్ లెటర్ వచ్చినాయి, వెళ్తూ ఉన్నారు. దయచేసి వాడుకోండి. ఆల్ ది బెస్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. థాంక్ యూ.